మంత్రివర్గ సమావేశంలో ప్రజా సమస్యలు ఇచ్చిన హామీలపై చర్చించకపోవడం బాధాకరమన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యల్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల తరఫున బీజేపీ పోరాటం చేస్తుందన్నారు మహేశ్వరరెడ్డి. హామీల మీద కొంతవరకైనా చర్చ జరిగి ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తారేమో అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూసినాం. అనేకమైనటువంటి సమస్యల్ని నిరుద్యోగ వృత్తి, ముఖ్యంగా రీఎంబర్స్మెంట్ మీద చర్చ జరుగుతుంది. కనీసం న్యాయం చేస్తారేమో అని ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటే, ఫీ రీఎంబర్స్మెంట్ అంశం తీసుకుంటే విద్యార్థి లోకం అంతా కూడా ఈరోజు గందరగోళ పరిస్థితిలో ఉన్నది. విద్యార్థులంతా కూడా కాలేజీలకు ఫీజు రాక, రీఎంబర్స్మెంట్ లేక, వారి సర్టిఫికెట్స్లు కూడా ఇవ్వకుండా యాజమాన్యాలను ఇబ్బంది పెడతా ఉంటే, ఫీ రీఎంబర్స్మెంట్ నమ్ముకొని చదువుకున్నటువంటి అనేక మంది విద్యార్థులు ఈరోజు అవస్థపడుతున్న సంగతి మనం చూస్తున్నాం. 10,000 కోట్ల రూపాయలకి వెళ్ళి కనీసం 10% అన్న ఇస్తే మేము కాలేజీ నడుపుకుంటామని యాజమాన్యాలు చెప్తా ఉంటే, కనీసం 10% కూడా వారికి రీఎంబర్స్మెంట్ ఇవ్వక ఈరోజు విద్యార్థి లోకమంతా కూడా ఆందోళన పడతా ఉన్నది. ఈరోజు పేరెంట్స్, విద్యార్థులు అతి త్వరలో రోడ్డెక్కే సమయం పరిస్థితి వస్తున్నది. దీని మీద కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకొని విద్యార్థులకు అండగా